హలో యా 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 శ్రీనివాస్ గౌడ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు. భరత్ గారు అక్కడ జగదీష్ గారు ఉన్నారు, తమ్ముడు ముజీబ్ ఉన్నాడు. వాళ్ళు ఉద్యోగులు కదా అడగండి. మా వెంకట్ గారు కూడా కనుక్కోమని చెప్పండి. నేను చెప్పింది తప్పైతే 40,000 మందికి మేము ప్రమోషన్స్ ఇచ్చినాం. మొత్తం చేసినామని చెప్పాం. మొత్తం చేసినామని మేము అనట్లేదు. మా చేతనంతా దేశంలో అత్యధిక జీతభత్యాలు ఇచ్చినాము, హైయెస్ట్ శాలరీస్. అంతకుముందు మాకు చాలా తక్కువ ఉండే శాలరీస్. తెలంగాణ ఉద్యమంలోనే వీళ్ళని కూర్చోబెట్టి మేము మాట్లాడినాం. తెలంగాణ వస్తే సెంట్రల్ స్కేల్స్ ఇస్తామని చెప్పారు. తర్వాత చూస్తే సెంట్రల్ స్కేల్స్ ఇంకా తక్కువ ఉన్నాయి. లేదు సెంట్రల్ స్కేల్స్ కానీ ఎక్కువ తీసుకుంటామని చెప్పి హైయెస్ట్ జీతభత్యాలు తెలంగాణ రాష్ట్రంలోనే మనం మొదలుపెట్టినాం. 40,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చినాం హైయెస్ట్ గా. చాలా సమస్యలు తీర్చినాం, కొన్ని సమస్యలు ఉన్నాయి. లాస్ట్ పిఆర్సీ మేము ఇచ్చిట్టు అయిపోయేది. కానీ ఆ లాస్ట్ పిఆర్సీ ఫిట్మెంట్ 5% ఇవ్వగానే సరైనటువంటి కోఆర్డినేషన్ లేక వాళ్ళతో మాట్లాడక కొంత ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఇలా మేము చేసినాము చేయలేదు అనేది ఆ ఎంప్లాయీస్ని అడిగాను. మేము ఏం చేసినామండి, మొత్తం చేసినామని ఏం చెప్పట్లేదు. ఇప్పుడు విమర్శలు ఒకటి భరత్ గారు 1వ తారీఖు ఎన్ని నెలలు ఇచ్చిండ్రు? భరత్ గారు చెప్పండి వాస్తవాలు మాట్లాడాలి. భరత్ గారు చెప్పండి శ్రీనివాస్ గౌడ్ గారు. ఫస్ట్ తారీఖు ఇవ్వలేదు, వాస్తవం చెప్తుంది మాట్లా. ఇప్పుడు ఈడ కొట్లాడినట్లున్నాం. ఇది ఉద్యోగులదండి. ఇది మేము ఒక దాదాపు 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాము. వీళ్ళందరినీ నడిపించుకు వచ్చినాం. మేము లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ప్రధాన పాత్ర మాది ఉద్యోగులది. సకల జనుల సమ్మె తెలంగాణ ఎట్లా వచ్చిందంటే సకల జనుల సమ్మె. మేము సోనియా గాంధీ గారి దగ్గర కూడా పోయినాం, విన్నారా? సుష్మా స్వరాజ్ గారి దగ్గర కూడా పోయినాం. అన్ని పార్టీల దగ్గర ఒక రాజకీయ పార్టీల మాదిరిగా మేము తిరిగినాం. వాళ్ళందరూ ఇక్కడ ప్రతి విమర్శలు అట్లాని కాదు, వాస్తవాలు మాట్లాడుకొని వేరే అంశాలు ఏదైనా మాట్లాడండి. ఓకే, ఇక్కడ మేము మనము ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళ వెనక లేదు. ఇప్పటి వరకు కూడా జగదీష్ గారు కానీ ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమంలో టీఎన్జీఓలే. ఆనాడు ఆమోజ్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో 69లలో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. అదే గాంధీ భవన్ నుంచి ఆమోజ్ గారు కాంగ్రెస్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మేము టేకప్ చేస్తాం. స్వామిగౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, విఠల్ గారు, మేమందరం కూడా పార్టీలకు అతీతంగా తెలంగాణ తెచ్చినాం, ఉద్యమంలో పాల్గొన్నాం. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రతి విషయంలో మాకు అండగా నిలబడే నాయకులు పడున్నాం. కొంతమంది అక్కడ పోయారు, కొంతమంది ఇక్కడ పోయారు. ఏ పార్టీలు ఎక్కడ పోయినా కూడా మేమందరం ఆ కష్టాలు తెలుసు కనుక అందరం కలిసినప్పుడు అందరం కలిసి మాట్లాడుకుంటాం. అరే ఇట్లా జరిగింది కదా, ఇట్లా జరిగింది, ఇష్టం అభిప్రాయం ప్రకారం పోయారు. ఇవాళ మనం మాట్లాడేది వాస్తవాలు మాట్లాడుకొని సమస్య పరిస్థితి. మేము సమ్మె పోవాలని కోరుకోం, ప్రజలకు ఇబ్బంది పట్టాలని కోరుకోం. ఆర్టిస్టులు కూడా అడిగితే చర్చలు చేయండి వీళ్ళ వెనకాల ఒక్క చిన్న రాజకీయ పార్టీ లేదండి. 100% వీళ్ళు ఎవరు కూడా మాకు కలవను కూడా కలవలేదు. మేము పిలవలేదు. ఎందుకంటే మేము ఉన్నాం అనుకో మాకు కలర్ చేస్తారు, అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెడతారు, కేసులు పెడతారు, లేకపోతే ఇబ్బందులు పెడతారు. ఎందుకు తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం మీరు పనిచేయండి, ఇండిపెండెంట్ పనిచేయండి. ప్రభుత్వం వెంబడి ఉన్నది. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని వేయాలని చెప్పినా మేము వీళ్ళందరూ ఆ నాయకులకు అందరూ కూడా మేము తెలంగాణ ఉద్యమం లాగా రాజకీయం చేయదలుచుకుంటే రోజు వీళ్ళు చెట్లు ప్రభుత్వం ఏర్పడగానే మీరు ప్రభుత్వంకు సహకరించి పనిచేయండి అని చెప్పారు. ప్రభుత్వం సహకరించి పనిచేస్తుంటే ఎవరు టీఎన్జీఓ వెనకాల ఏ రాజకీయ